హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు విల్లాస్ కన్స్ట్రక్షన్. మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 2 BHK నార్త్ ఫేసింగ్ 150 గజాల్లో అయితే కట్టడం జరిగింది గైస్. హౌస్ వచ్చేసి మీకు చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా ఇల్లు నచ్చితే వీడియో మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ కావచ్చు, అదేవిధంగా మీ దోస్తులకు మాత్రం షేర్ చేయండి. అదేవిధంగా వీడియో వచ్చేసి లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మనము ఇల్లు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ హౌస్ డీటెయిల్స్ వచ్చేసి మనము కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్స్ కావచ్చు, అదేవిధంగా ఈ హౌస్కి డాక్యుమెంట్లు అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా, అదేవిధంగా లొకేషన్ కావచ్చు, అదేవిధంగా లోన్ ఎంత వస్తుంది కూడా మీకు క్లియర్గా అయితే A to Z కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఈ ఇంటికి వచ్చేసి ఈస్ట్ నార్త్ అయితే మీకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ కూడా చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు WPC కూడా చేసి ఇవ్వడం జరిగిందండి. అదే స్టెప్స్కి వచ్చేసి గ్రానైట్ అయితే వేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనము ఒకసారి చూసుకున్నట్లయితే సెట్ బ్యాక్ వచ్చేసి మీకు నార్త్ వెస్ట్ ఈస్ట్ వచ్చేసి మీకు సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది గైస్. మెట్ల కింద వచ్చేసి మీకు సపరేట్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనము కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే కన్స్ట్రక్షన్లో మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడడం జరిగింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కావచ్చు, ఫ్లోరింగ్కి గ్రానైట్ కావచ్చు, అదేవిధంగా చాలా ఎక్సలెంట్గా అయితే వేయడం జరిగింది గైస్. అదేవిధంగా మనము ఈ హౌస్ వచ్చేసి 2 BHK 150 గజాలలో నార్త్ ఫేసింగ్లో అయితే కట్టడం జరిగింది. డోర్స్ వచ్చేసి నార్త్ ఈస్ట్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. అదేవిధంగా మీకు రోడ్స్ చూసుకున్నట్లయితే రోడ్ వచ్చేసి మీకు 20 feet రోడ్ అయితే ఉండడం జరుగుతుంది. నార్త్ సైడ్లో వచ్చేసి 20 feet రోడ్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేకుండా ఇండిపెండెంట్ బోరు, సంపుతో పాటు వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ గురించి మనం క్లియర్గా మనం చూసినట్లయితే సిమెంట్ వచ్చేసి ఏసీసీ అయితే వాడడం జరిగింది. దాంతోపాటు ఆల్ట్రా కూడా వాడడం జరిగిందండి. ప్రస్తుతం మార్కెట్లో ఇవి ఎక్కువ అమ్ముడుపోతున్నాయి కాబట్టి ఇవే మనం ఎక్కువ ప్రిఫర్ చేయడం జరిగింది. దాంతోపాటు స్టీల్ విషయానికి వచ్చినట్లయితే స్టీల్ వచ్చేసి TMT స్టీల్ అయితే వాడడం జరిగింది. బ్రిక్స్ వచ్చేసి మనకు రెడ్ బ్రిక్స్ అయితే వాడడం జరిగింది. దాంతోపాటు షాండ్ వచ్చేసి వాగు ఇసుక మాత్రం వాడడం జరిగింది. ఇంకా మనం డాక్యుమెంట్ విషయానికి వచ్చినట్లయితే CC కాపీస్ కావచ్చు, అదేవిధంగా ఈసీ కావచ్చు. ఈసీ అంటే ఇన్కమ్ రేట్ సర్టిఫికేట్ అండి. అదేవిధంగా ఇన్కమ్ రేట్ సర్టిఫికేట్ వచ్చి ఎవరిపై ఇంతకుముందు ఈ హౌస్ పైన ఏమైనా లోన్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవడానికి అది మ్యాండేటరీ అండి. ప్రతి ఒక్కటి కూడా మనకు మనకు లింక్ డాక్యుమెంట్ కావచ్చు, అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా లొకేషన్ వచ్చేసి మీకు మహబూబ్ నగర్లో అయితే ఉంటుంది గైస్. అదేవిధంగా లోన్ విషయానికి వచ్చినట్లయితే లోన్ వచ్చేసి ఈ హౌస్ పైన మీకు దాదాపు 80% లోన్ అయితే రావడం జరుగుతుంది. లోన్ వచ్చేసి మీకు ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు. అది APGB కావచ్చు, SBI కావచ్చు, ఏ బ్యాంక్లో అయినా మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులో అయినటువంటి HDFC కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా మీరు ఏ బ్యాంక్లో అయినా మీకు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి మీకు LICలో కూడా ప్రైవేట్ సంస్థ అయినటువంటి LICలో కూడా మీకు తీసుకోవచ్చండి. లోన్ అయితే మీకు 80% మాత్రం 100% రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇల్లు నచ్చినట్లయితే మీరు తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మాత్రం తప్పకుండా కాల్ చేయగలరండి. సో ఎందుకంటే ఈ హౌస్ వచ్చేసి చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడి కట్టడం జరిగింది. సో ఒక్కసారి మీకు హౌస్ నచ్చినట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేయ. విధంగా ఎవరైనా ఓన్ కన్స్ట్రక్షన్ ఉన్నా, మీరు ఓన్ కన్స్ట్రక్షన్ ఎవరైతే చేసుకుంటున్నారో సొంతంగా వాళ్ళకి ఎలాంటి మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కూడా మనము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది గైస్. ఏమన్నా తెలియకుంటే మాత్రం తప్పకుండా నాకు కాల్ చేసి మీరు కనుక్కోగలరు. ఎందుకంటే మనము ఈ ఫీల్డ్లో వచ్చేసి దాదాపు ఒక 10 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు మాకు కాల్ చేయగలరు. సో వాళ్ళకు కూడా మనము మన సజెషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇల్లు నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు సైట్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మాత్రం దయచేసి కాల్ చేయగలరు. అదేవిధంగా హౌస్ డీటెయిల్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఆల్ టోటల్ మాత్రం మీకు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకసారి అయితే క్లియర్గా అయితే మీరు చూసుకోండి. సో హౌస్ డీటెయిల్స్ కూడా మీకు మొత్తం కూడా మీకు ఇవ్వడం జరిగింది గైస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.